వారిలో భయంకరమైనటువంటి తుఫాను, 2 అంతస్తులు పైబడి నీళ్ళ ప్రవాహం, ఎన్నెన్నో వాహనాలు, ఎన్నెన్నో బిల్డింగ్లు, ఎంతో మంది జలప్రలయంలో కొట్టుకుపోయారు. జపాన్ దేశానికి వెళ్తే విస్ఫోటనం అంతే కాకుండా భూకంపాలు భయంకరంగా జరుగుతూ ఉంటాయి. భారతదేశంలో కూడా మరి ఆయా చోట్ల మరి భూకంపాలు విస్తృతమైన పిల్లలు ఎక్కువ పెద్ద భూకంపాలు వచ్చే అవకాశాలు ఢిల్లీలో మా హిమాలయ పర్వతాల ఆయా ప్రదేశాల్లో జరుగుతాయి. దేశాలను మనం చూసినప్పుడు అది యుద్ధ వాతావరణం ఇజ్రాయెల్ దేశానికి ఉంది. అలాగే ఇంకా రష్యా, ఉక్రెయిన్ ఎన్నెన్నో దేశాల్లో పరిస్థితి భయంకరంగా పడతారు. ఆఫ్రికా ఖండానికి వెళ్తే భయంకరమైనటువంటి కరువు కాక ఎంతో మంది ఆకలితో అలరిస్తూ సరైనటువంటి ఆహార ఫలాలను కోరుకోగలరు. ఇంకా ప్రపంచాన్ని మనం ఒకసారి పరిశ్రమ చేసుకున్నప్పుడు మరి దేవుని యొక్క రాకడ సమయం అనేది సమీపిస్తుంది. ఈ లోకము గతించిపోయేటువంటి సమయం ఆసన్నమవుతా అనేది బైబిల్లో రాయబడినట్టు పరిస్థితులు మనకు కనబడతా ఉన్నాయి. ఇక్కడ మా అంశం అధికారులు కానీ మనం చూసినప్పుడు బ్లెస్డ్ ఈజ్ ద వన్ హూ రీడ్ ద స్క్రిప్చర్. ఈ ప్రవచన వాక్యములు చదువువాడును, వాటిని విని అందులో రాయబడిన సంగతులు గ్రహించేవాడును ధన్యుడు. ఈ వాక్యము చదువువాడు ధన్యుడు అంటాడు. రీడ్ ద స్క్రిప్చర్. ఎవరు ధన్యులు అంటే దేవుని యొక్క వాక్యము చదువువారు, లేకపోతే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని చదివేటువంటి వారు ధన్యులు. అందుకని అంశంలో ఏం పెట్టుకున్నామంటే బ్లెస్సింగ్ ఆఫ్ ద స్క్రిప్చర్ అని పెట్టుకున్నాం. లేఖన లేదా పరిశుద్ధ లేఖనములు అవి ధన్యములు. ప్రతి వచనాన్ని, ప్రతి అధ్యాయాన్ని మనం చదువుతా ఉన్నప్పుడు అవి ధన్యకరమైనటువంటి మాటలు, మన జీవితంలో ధన్యము చేసేటువంటి లేఖన దేవుని యొక్క వాక్యం. ఈయన మహాభక్తుడు అదే